నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ప్రతినిత్యం దీనులకు అండగా నిలిచి సేవాభావాన్ని జీవన విధానంగా మార్చుకొని కోట్ల మందికి సత్యసాయి బాబా ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లింగన్న, సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి భగవాన్ సత్యసాయి గారు ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ప్రపంచమే ఒకసారి పుట్టపర్తి వైపు చూసే విధంగా మరి ఆరోగ్య వైద్యశాలలు ఏర్పాటు చేయడం కానీ, కరువుతో విలత్యాగం చేస్తూ మంచి తాగునీటికి కూడా మరి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ప్రజల కొరకు తాగునీటి సమస్యలు తీర్చడానికి వేల కోట్ల రూపాయల తాగునీటి సరఫరా ఒక చరిత్రాత్మకమైనటువంటి తన చరిత్ర పుటల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించుకునే విధంగా భగవాన్ సత్యసాయి గారు మరి ఈరోజు మనకు అందించినటువంటి ఎన్నో మార్గదర్శక సూత్రాలు. అదేవిధంగా మరి ముఖ్యంగా నిర్మల్ కేంద్రానికి వచ్చినట్టయితే అన్న భీమసేన్ గారు వారి బృందంతో నిర్మల్లో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ అటు ఆధ్యాత్మిక సందేశం సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే ఏముంది, సామాజిక సోషల్ సర్వీస్ ముఖ్యంగానైతే ప్రభుత్వ దవాఖానాలో అక్కడ ఉన్నటువంటి చికిత్స పొందేటువంటి అభాగ్యులకు వారికి సేవలు అందిస్తూ వాటితో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబీకులకు అందరికీ కూడా మరి భోజన వసతి ఏర్పాటు చేయడం అంటే ఇది ఆ సత్యసాయి గారి యొక్క ఆశీర్వాద బలమే అనేటువంటి విషయాన్ని మరి ఆ యొక్క మంచి ఆలోచనలు ఇచ్చిన అవకాశం గొప్ప కాదు. ఎందుకంటే మీరు కూడా ఈ సేవా భాగంలో పార్టిసిపేట్ చేయాలని చెప్తున్నట్టు వేరే ఉద్దేశం. సో ఆ అవకాశాన్ని మాకు ఇచ్చారు. కరోనైతే ప్రతిరోజు హాస్పిటల్ స్టాఫ్కు వాళ్ళ పేషెంట్ కూడా వాళ్ళ ప్రత్యేక పేషెంట్, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ కూడా మేము రన్ చేసాము. అది మాకు స్వామి ఇచ్చిన అవకాశం భావిస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ భక్తులు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు. స్వామి గురించి చెప్పారు, పిల్లలు ఎక్కడ ఉండాలని చెప్పారు. సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆశీర్వదించినందుకు